డాక్టర్ చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో మనం వింటూ ఉంటాం. ఎవరైనా చనిపోతే హార్ట్ ప్రాబ్లమ్‌తో గ్యాస్ గుండెకి కొట్టేసింది. దానివల్లే చనిపోయాడని అంటూ ఉంటారు. ఈ రిస్క్ ఎంతవరకు నిజం? అయితే నా క్వెషన్ ఏంటంటే ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇంకెలాంటి చెకప్స్ చేయించుకుంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉందని బయటపడుతుంది? అంటే మెయిన్‌గా ఇలాంటి ఎడ్యుకేషను, లెక్చర్స్, టీవీ ప్రోగ్రామ్స్‌లో మనం చేయదలుచుకున్నది ఏంటంటే పబ్లిక్‌ను, మీరంతల మీరు, రోగి వారంతల వారు, నాకు గ్యాస్ అనో, నాకు హార్ట్ అటాక్ లేదనో నిర్ధారించుకోకూడదండి. మేము కార్డియాలజీ చదవడానికి 15 ఏళ్ళు పడుతుంది. అంత చేసినాక కూడా కొన్ని కొన్ని సార్లు అది కడుపు నొప్పా, గ్యాస్ నొప్పా, హార్ట్ నొప్పా అనే దాంట్లో కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఈసీజీ తీస్తాం, ట్రోపోనిన్ లాంటి పరీక్షలు చేస్తాం, ఎకో టెస్ట్ చేస్తాం, అప్పుడు సార్ట్ ఔట్ చేస్తాం. సో, కానీ చాలామంది ఏంటంటే నడిచినప్పుడు వచ్చే నొప్పిని, లేదంటే కొన్నిసార్లు అన్నం తిన్నప్పుడు ఏమిటంటే ఆ ఉన్న రక్తం ప్రసారం గుండెది కాస్త స్టమక్ అబ్జార్ప్షన్‌కి డైవర్ట్ అయిపోయి ఇంకా నొప్పి వస్తుంటుంది. దీన్ని అన్నిటిని కూడా గ్యాస్ అనుకోని దానికి మిస్టేక్ చేసుకుంటారండి. యాక్చువల్లీ హార్ట్ పెయిన్ ఉంటుంది. దాన్ని గ్యాస్ అనుకుంటారు. హ్మ్. సో, గ్యాస్ అనుకోని గ్యాస్ బుగ్గలాగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి ప్రేక్షకులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరంతట మీరు గ్యాస్ అని నిర్ధారించుకోవద్దండి. అది నిజంగా గ్యాసా? కడుపు నొప్పా? అసిడిటీనా? హార్ట్ నొప్పా? అనేది కన్సర్న్డ్ స్పెషలిస్ట్ చూసి నిర్ధారించుకోవాలి. ఈ దయచేసి ఇలా అనుకోని మీరంతట మీరు వెళ్ళకుండా ఓహ్, మెడికల్ షాప్‌కెళ్ళి జెలుసులు అది తీసుకొని పడుకొని సడెన్‌గా చనిపోయిన వాళ్ళని ఎందరో చూసామండి. సో, అది గ్యాస్ అనుకోకుండా జాగ్రత్తలు పాటించుకొని అది హార్ట్‌దా కాదా అనేది పరీక్షలు చేయించుకోవాలి. కానీ ఎట్లా తెలుస్తుంది ఇది అంటే ఏదైనా గూడా మనకు రోగి నడిచినప్పుడు, పని చేసినప్పుడు, మెట్లెక్కినప్పుడు ఛాతీలో బరువు కావడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, లేదంటే నాలుక కింద సబ్లింగ్వల్ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ పెట్టుకుంటే తగ్గడం. ఇవి టిపికల్‌గా హార్ట్ లక్షణాలు. అలా కాకుండా ఒక చోట పొడిచినట్టు ఉండడం, రోజంతా ఉండడం, నడిచినా, పని చేసినా ఏం మారకపోవడం, ఇలాంటివి ఉంటే అవి హార్ట్ నొప్పి అయ్యేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా అన్నం తిన్నప్పుడు ఈ బ్లడ్ సప్లై హార్ట్ నుంచి కొంచెం కడుపుకు డైవర్ట్ అయిపోయి, రిలేటివ్‌గా హార్ట్‌కొచ్చే రక్తం తగ్గిపోయి నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని పోస్ట్ ప్రాండియల్ యాంజియోనా అంటాం. ఇది సమ్‌టైమ్స్ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా జరుగుతుంటుంది. దీన్ని చాలామంది గ్యాస్ అనుకోని హార్ట్ నొప్పే కాదు, గ్యాస్ నొప్పి అన్నం తిన్న తర్వాత వచ్చిందనుకోని మిస్టేక్ చేస్తుంటారు. అది అది గ్యాసా? హార్ట్ నొప్పా? అనేది అందుకనే కన్సర్న్ డాక్టర్ చూసి డిసైడ్ చేయాలి. డాక్టర్ చూసినప్పటికీ డౌట్ ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు చేసి నిర్ధారిస్తాం. ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పటికీ గ్యాస్ అనుకోని హార్ట్ నొప్పిని మిస్ చేసిన దానికంటే హార్ట్ నొప్పికి ఇనీషియల్‌గా ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ లేదని తర్వాత ప్రూవ్ అయితే మానేస్తే అది మోర్ సేఫర్ అప్రోచ్. హ్మ్. సో, దయచేసి రోగులందరూ, ప్రేక్షకులందరూ, మనుషులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరంతల మీరు మా గ్యాస్ నొప్పే నాకెందుకుంటది హార్టు అని అనుకోకుండా మళ్ళీ అట్లా అనుకోని టైంకి పోకపోతే హార్ట్ డ్యామేజ్ అవుతుంది కనుక ఏమాత్రం డౌట్ ఉన్నా ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కెళ్ళి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీ గుండెను స్టిల్ కాపాడుకోవచ్చు. చాలామంది అఫోర్డ్ చేయలేక దీన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్. వాళ్ళకి అందుబాటులో ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఉందో లేదో చెక్ చేసుకునే టెస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇట్లా అందుబాటులో లేక ఉండడము, అఫోర్డ్ చేయలేకపోవడం అనే దానికంటే తక్కువ అవేర్‌నెస్ లేక. ఇలాంటి ప్రోగ్రామ్‌లు మనంత బిజీ ఉన్నా చేసేది ఎందుకంటే అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. హ్మ్. రెండోది ఏంటంటే నెగ్లిజెన్స్. ఉన్నా కూడా చూద్దాంలే అనుకోని నా మూడోది ఏమనుకుంటారంటే నేనేదో 'ఆర్నాల్డ్ శ్రావణ్' బాడీని బిల్డప్ చేసినా నాకెందుకొస్తుందనే భ్రమలో ఉంటారు. హ్మ్. మీరేదో డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, మీలాగా యాంకర్ అయినా హార్ట్ జబ్బుకేం తెలీదండి. ఎవరికైనా రావచ్చు. ఆ! సో, కనుక నాకు రాదు అనే భ్రమలో ఉండకుండా అది ఎవరికైనా రావచ్చని తెలుసుకొని దానికి సంబంధించిన టెస్ట్ చేసుకోవాలి. మీరన్నట్టు ఎంత ఖర్చవుతుందని చూస్తే కేవలం చిన్న సింపుల్ టెస్ట్ ఈసీజీ, ఎకో టెస్ట్ ద్వారా కూడా మనకు హార్ట్ అటాక్ అయినంక వచ్చేదానికి అవకాశం ఉన్నప్పుడు కూడా తెలుస్తుంది. హ్మ్. అలా తెలియనప్పుడు ఇంకా ట్రెడ్‌మిల్ టెస్ట్ అని వాకింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి చూస్తాం. లేదంటే ఒక మందెక్కిచ్చి అడినోసిన్ మిబిస్కాన్ అనే పరీక్ష చేస్తాం. హ్మ్. ఇంకా లేదంటే ఈ మధ్య సీటీ యాంజియోగ్రామ్ అని ఒక పరీక్ష వచ్చింది. అది కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఎక్కిచ్చి సీటీ స్కాన్ చేస్తాం. మళ్ళీ ఇమ్మీడియేట్ ఇంటికెళ్ళొచ్చు. హ్మ్. దాంట్లో కూడా బ్లాక్ ఉందా లేదా తెలుస్తుంది. ఇవన్నిట్లలో డౌట్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళా ఫైనల్ గోల్డ్ స్టాండర్డ్ టెస్టు కొరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తాం. ఈ యాంజియోగ్రామ్‌లో బ్లాక్ ఉంటే తెలుస్తుంది ఖచ్చితంగా. బ్లాక్ లేక నార్మల్‌గా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ లేదని అర్థం. ఈ అన్నీ కూడా లక్కీగా మన గవర్నమెంట్ స్కీముల ద్వారా కూడా జరుగుతుందండి. ఆరోగ్యశ్రీలో అవుతుంది, ప్రైమ్ మినిస్టర్ యోజనలో అవుతుంది. కాపోతే మనిషికి, రోగికి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాల. అవును. చాలామంది ఏంటంటే నాకు రాదు అనుకోని హ్మ్. నెగ్లెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అవును. అలా కాకుండా ఎమర్జెన్సీలో వస్తే
మా అపోలో లాంటి హాస్పిటల్ అయితే ఏ రోగికి కూడా ఇమీడియట్గా పే చేయలేదని ఇంతవరకు రిజెక్ట్ చేయలేదండి. సో మనం ఇమీడియట్గా ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ 1 అవర్ ఇంపార్టెంట్ కనుక రాగానే క్యాత్ ల్యాబ్ తీసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత మళ్ళీ బిల్లింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆరోగ్యశ్రీలో పెట్టాలా ఎట్లా అనేది చూస్తుంటారు. సో కనుక అఫోర్డ్ చేయలేక అనేది తప్పండి. మనకు దాని గురించి అవగాహన లేక లేదంటే నెగ్లిజెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ పడుతున్నారు అనేది చాలా కరెక్ట్. రైట్ డాక్టర్.